ముట్టుకో ముట్టుకో దా ఇట్రా ఇక వచ్చేసి దా దావే ఇక దా చలోపా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మానస గుండగానే. ఈరోజు మేము అందరం కలిసి మేడారం వెళ్తున్నాం. ఎందుకంటే మా అన్నయ్య నవీన్ బండారి పెళ్లి సెట్ అయింది, అందుకే పార్టీ ఇస్తున్నాడు. అందుకే మమ్మల్ని అందరినీ సమ్మక్క సారక్క జాతర తీసుకెళ్తున్నాడు. జాతర కళ్ళుతో స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్. కారు చూపిరా. అదే కార్లో మేము సమ్మక్క జాతరకి వెళ్తున్నాం. కళ్ళు మడతానే ఎండ 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 కొడుతుంది ఫ్రెండ్స్ బాగా. నువ్వు కానీ నువ్వు తాగుతూనే ఉండు. మావాడు ఇంత అయింది కానీ బాటిల్తో తాగడట. అంటే న్యాచురల్ విలేజ్ అయినట్టు తాగాలంట. కళ్ళు ఇట్లా తాగుతున్నాం. వెనకాల వాళ్ళ రియాక్షన్ చూసిలా మమ్మల్ని ఇక్కడ పెట్టుకొని మీరు ఏం చేస్తారు రా అని ఆలోచిస్తారు వాళ్ళు. పర్లేదు బ్రో, చెప్పు బ్రో ఏదో ఒకటి. అన్న పోయేత్తలేదు. కళ్ళు మొత్తం తాగుతారు వాడు ఒక్కడే. అట్లా పోతే కరెక్ట్ పోతే. ఫ్రెండ్స్ అందరు సమ్మక్క సారక్క జాతర పోయి రిటర్న్ వస్తుంటే మేము ఇప్పుడు పోతున్నాం. మాతో అట్లుంటుంది మరి. సమ్మక్క సారక్క ఎంత దూరం ఉంటుందమ్మా? ఎంత? 80యా? ఏం పని లేదు తిరుగుతాను అంటే. నువ్వు బ్రో ఏం చేద్దాం బ్రో, కపుల్స్ మధ్యలో నేను ఏదో కూడా తెచ్చుకుంటే అయిపో అనిపిస్తాను. ఏంటిది ఏంటిది ఏంటి రెండు మాట బిల్ ఎంత అయిందిరా నవీన్? తక్కువనే అయిందన్న. ఎంత అయింది? ఎంతైనా మనోడు ఉన్నాడు. రాక వచ్చి కూడా ఇవన్నీ నాతోనే కట్టిస్తాను. వీళ్ళు చెప్తా వీళ్ళ సంగతి ఒక రోజు వస్తుంది. హాయ్ చెప్పారు పిల్లగాళ్ళు. ఇటు చూడండి ఇద్దరు. నవీన్ దయచేసి నందుని పిలవకు బ్రో. ఆయన హాయ్ చెప్తే మనందరం బాగా చెప్పాలి. ఫర్ ది ఫస్ట్ టైం సమ్మక్క సారక్క. నువ్వు ఇద్దరు పోలేరా? పోలే అన్నయ్య. ఫర్ ది ఫస్ట్ టైం సమ్మక్క సారక్క దగ్గరికి వెళ్తున్నా ఫ్రెండ్స్. పుట్టిన కాంచి ఒక్కసారి కూడా పోలేదని చెప్పు, వాళ్ళకి అర్థమవుతుంది. అరే నా సూర్యాపేట సైడ్ కాబట్టి పోలే. అరే దేశం మొత్తం నుంచి వస్తారు, ప్రపంచం మొత్తం నుంచి వస్తారు సమ్మక్క సారక్క జాతరకు తెలుసా? దగ్గరికి పోతాం. అదే మీ సూర్యాపేట సైడ్ అయితే రావద్దా? సూర్యాపేట జిల్లా మొత్తం వస్తారు. నువ్వు అక్కడ ఇన్సల్ట్ చేస్తాను నువ్వు. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఎత్తాందో. ఈమె పుట్టిన కాంచి ఇంతవరకు ఒకసారి కూడా సమ్మక్క సారక్క జాతరకు పోలేదు. గట్టమ్మ ఎంట్రీ. గట్టమ్మ కాడికి వచ్చేసాం. మొత్తానికి గట్టమ్మ చేరుకున్నాం. మేడారం వెళ్ళాలంటే ఫస్ట్ గట్టమ్మ దగ్గర కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే మేడారం వెళ్ళాలంట. మేము కొట్టట్లేము కానీ అక్క వాళ్ళు కొడుతున్నారు. నేను మొన్ననే కొట్టినా. మేము ఎందుకు కొట్టద్దో మీకు తెలుసు. కొట్టున్నది అందుకే కొట్టద్దు. ఇప్పుడే గట్టమ్మ దర్శనం అయిపోయింది. కొబ్బరికాయ మనలు కొట్టిరు. ఇక్కడ నుండి మళ్ళీ మేడారం మా జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. ఈ మేడారం టూర్కు ముఖ్య కారకుడు నవీన్ బండారి. ఎందుకు తీసుకొచ్చినావు? అడుగుతారా ఎందుకు? ఇటు చూడు, ఇంటికాడ కూర్చునేటోళ్ళని మేడారం తీసుకొచ్చాడు. నిజం చెప్పు బ్రో, ఇంట్లో నన్ను పట్టుకొచ్చి వీళ్ళు పట్టుకొచ్చి నన్ను. దీనికి మొత్తానికి కారణం ఈ పీపుల్, ఈ కపుల్స్. మరి చాలా రోజులు అజ్ఞాతవాసం నుండి ఇప్పుడే బయటకు వచ్చిన కపుల్స్. జైలు నుంచి రిలీజ్ అయినా ఇప్పుడే. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా మేడారం వెళ్తున్నాం. చూద్దాం దర్శనం ఎట్లయితో. నవీన్ బ్రో ఆకలి అవుతుంది బ్రో. బ్రో సైడ్ కా బ్రో, కావద్దాం పోతా నేను. మంచిగా ఉన్నారు పైన పరదా ఉన్నాం. సమ్మక్క సారక్క జాతర తీసుకో. ఇట్లా బ్రో దర్శనం చేసుకున్నాక తినాలి. ఇప్పుడు తిన్నావా? దర్శనం ఇప్పుడు సాయంత్రం అవుతుంది బ్రో. సాయంత్రం తిన్నాం. ఈ ముఖం ఎండిపోయింది. ఆ ముఖం అబ్బండి అడుగుతుంది సైడ్కు. ఎప్పుడు ఆపుదామా అని చూస్తుంది. ఇప్పుడే మేడారం అడవిలోకి ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. సిగ్నల్ కూడా పోయింది. ఇంకా 20 కిలోమీటర్సే ఉంది. సమ్మక్క సారక్క జాతర అయిపోయినా కూడా వీళ్ళు రేట్లు పెంచిర్రు. ఇది మాత్రం అన్నయ్య ఈ సీతాక్కకు చెప్తాం ఇప్పుడు. సమ్మక్క ఎప్పటికి ఉంటుంది ఆడ, ఎప్పటికి పెంచుతాడు వీళ్ళు. మస్తు కష్టపడి ఇంత దూరం వచ్చినాం. ఆకలి అవుతుందని ఇక్కడ బిర్యానీ సెంటర్ దగ్గర ఆగినాం. కానీ ఇక్కడ బిర్యానీ లేదన్నారు. ఏదో ఒకటి అడ్జస్ట్. బాగుంది, మొత్తం ఉప్పిసో ఉంది. జస్ట్ ఇప్పుడే మేడారం ఎంటర్ అయినాం. చాలా బాగున్నాయి. ఆదివాస స్తూపం. మేడారం మొత్తం ఖాళీ అయింది. టెంట్ హౌస్ అది 1000 రూపాయలు ఒక్కరోజు. టెంట్ హౌస్ 1000 రూపాయలు అట ఫ్రెండ్స్. ఇక్కడ
ఒక్క రోజుకు. టెంట్ ఉండదు, గ్రీన్ పరద కట్టి చుట్టూ పరదలు కట్టి ఇస్తారు అంతే. జంపన్న వాగు వస్తుంది. జంపన్న వాగు వచ్చినాం ఫ్రెండ్స్. వీరికి వీరి గద్దెల మీదకి వచ్చినాక అందరూ వెళ్ళిపోయినాక ఊరంతా గత్తర్లాగా వస్తుందంట, అందుకనే వదిలేసి వెళ్ళిపోతారంట. స్ట్రీటా కొబ్బరికాయ రేట్ ఎంత? ఒకటి 50 రూపాయలు ఒకటి. పసుపు మాదిరిగా ఏంటి బ్రో? ఏంది? చెప్పులు ఇప్పినది కూడా పైసలు అంట. ఏ కార్లు ఇప్పుకొచ్చుకుంటే అయిపోయేది, ఏంటి? కార్లు ఇప్పుతే అయిపోయేది. నువ్వు వచ్చుడు ఎక్కువ ఇడకంటే మళ్ళీ ఎక్కువ ఇస్తాను. మన ఇప్పుడు కాదని వాళ్ళ దగ్గర ఇప్పపోయినా కానీ చెప్పులు తీసి అవతల పడి తింటారు వచ్చు. ఏమొద్దు అని మేము ఆల్రెడీ వచ్చిపోయినా మళ్ళీ వచ్చినాం కొబ్బరికాయ. ఫైనల్గా రీచ్ అయ్యాం. నెక్స్ట్ సమ్మక్క సారక గద్దెలు చూపిస్తాం చూడండి. గద్దెలు చాలా మంది ఉన్నారు, ఇప్పటికి కూడా రష్ తగ్గలే చూడండి. ఫైనల్ గా మానస సమ్మక్కని పట్టుకుంది. సారక్క గద్దెకి వచ్చేసాం. జై సమ్మక్క సారకి జై. దర్శనం మాత్రం సూపర్ అయింది ఫ్రెండ్స్. మేమైతే మొన్న వచ్చినప్పుడు ఇట్లా పట్టుకోవడానికి కుదరలే, కానీ ఇప్పుడైతే మస్తు ఫ్రీ ఉంది. సో ఇప్పుడు రావాలనుకుంటే మాత్రం ఎవరైనా రావచ్చు. అయితే ఫైట్ చేసి మరి ప్రసాదం తెచ్చింది ఫ్రెండ్స్. చలో బాయ్ బాయ్ బాయ్. పురలయవ కలయవరై. జంపన్న వాగు వచ్చినాం, ఫుల్ ఎంజాయ్ చేసాం, తాగినాం, తిన్నాం, పోతాం.